కబీర్దాస్ కథ చెప్పుకుందాం కొద్దిగా. ఎందుకంటే భగవంతుడి భక్తి ఎటువంటిది, ఏ విధంగా వాడు తను తాను సమర్పించుకుంటే భగవంతుడిని చేరగలుగుతాడు, భగవంతుడు సాక్షాత్కారం ఉంటుంది, 10 మందికి అతడు మార్గదర్శకుడుగా మారగలుగుతాడు అనేటువంటి దానికి ఆయన కథ మనం తీసుకోవడం కొద్దిగా అవసరం. ఎందుకంటే ఆయన చెప్పులు కుట్టుకుంటూ బతికేవాడు, ఆదాయం చాలా తక్కువ. అయినప్పటికీ అతను గురుభక్తులకి భగవత్ సేవకులకి ప్రతిరోజు 1 కిలో ఆట ఎంతమందికి వస్తే 2కో 3కో పెట్టగలడు. ఆ ఆట 1 కిలో సంపాదించుకునే శక్తి ఆయన దగ్గర ఉంది. అందుకని ఆయన రాముడికి దండం పెట్టుకున్నాడు. ఏమనంటే, నాకు 2-3 మాత్రమే వచ్చేటట్టు చూడు, 4వాడు వస్తే నేను పెట్టలేను, నా వల్ల కాదు. ఎవరన్నా వస్తే కాదని అనలేను గనక నేను దొంగతనం చేయడం తప్ప నాకు ఇంకో మార్గం లేదు ప్రభువా, అందుకని నా దగ్గర లిమిటెడ్గానే పంపించమని 1 పూటకే అడిగి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. అతని కొడుకు కూడా రామభక్తుడు, అత్యంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు. సో ఈ ఒకరోజు ఏం జరిగిందంటే, 2 భక్తులు వచ్చారు. సరే వీళ్ళు ఆ రోజుకు వాళ్ళు మామూలుగా పెట్టగలరు కనుక పెట్టేశారు. పెట్టిన తర్వాత వాళ్ళ దురదృష్టమో ఈయన అదృష్టమో ఏం జరిగిందో మనకు తెలియదు. వాళ్ళు మేము రేపు కూడా ఉంటాం అన్నారు. రేపు కూడా ఉంటాం అనేటప్పటికి ఈయన దగ్గర సరుకు లేదు. సో తను అనుకున్నటువంటి ప్రతిజ్ఞ ప్రకారం దొంగతనం చేయడం ఒకటే మార్గాంతరం. అందుకోసం తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి అర్ధరాత్రి ఒక షావుకారింటికి వెళ్ళి కన్నం వేసి లోపల దూరారు. తండ్రి బయట ఉన్నాడు, ముసలివాడు గనక, కొడుకు యువకుడు గనక, హుషారు ఎక్కువ గనక దూరాడు లోపలికి. సరే ఒక మూటడు గోధుమ పిండి తీసుకుని, అది మాత్రమే ముట్టుకున్నారు, ఇంకేం తీసుకోవాలి. గోధుమ పిండి తీసుకుని వాడు తీసుకొస్తుని మూట తండ్రికి అందించి వాడు బయటకు వద్దాం అనుకుంటున్న సమయంలో ఇంటి యజమాని లేచి వీడి కాళ్ళు 2 పట్టుకున్నాడు. ఆ కన్నంలోంచి రావాలి కదా వీడు. వచ్చేటప్పటికి వాడు ఎంతసేపటికి వదలటల, బలంగా పట్టుకున్నాడు. అప్పుడు కొడుకు ఏం చెప్తాడంటే, నాన్న మన దగ్గర వచ్చిన అతిథులకి మనం దొంగతనం చేశామని తెలియకూడదు, వీడు నన్ను వదిలేటట్లేడు, పట్టుబడిపోతాం, అందుకని చెప్పి నువ్వు నా తల నరికేయి, నా తల నరికేసి ఆ ఆట తీసుకుని వెళ్ళిపో, ఎవరో తెలియదు, మనం మామూలుగా ఉండొచ్చు, నీ కార్యక్రమం నడపమని చెప్తాడు. ఏడుస్తాడు, ఇది ఎట్లా రాని, నువ్వు ఇంతకన్నా మార్గం లేదు, నాకు చెప్పిన మాట వినమన్నాడు. సరే ఏడుస్తూ వాడి తల నరికేసి ఆయన తలని పట్టుకెళ్ళిపోయాడు. తర్వాత ఆ ఆట కూడా పట్టుకెళ్ళిపోయాడు. అయితే వీడు ఇంటి యజమాని వదల్లా ఈ శవాన్ని తీసుకెళ్ళి రాజుగారికి అప్పచెప్పాడు. ఎవడో నా దగ్గర చేశాడు, వీడు మొండి ఉంది, తలకాయ లేదని చెప్పి. సరే రాజుగారు ఏం చేశాడు, వీడిని ఎలాగైనా సరే గుర్తుపట్టాలి వీడు ఎవడో అని చెప్పేసి వీడిని తీసుకెళ్ళి కోట గుమ్మానికి ఎలాడదీశారు తలలేని శవాన్ని. ఎవడో అటువైపు చూస్తూ ఏడుస్తూ ఎవడన్నా కనపడితే ఆయన మూసేద్దామని వేశారు. సరే ఈయన ఏమీ చేయలేని పరిస్థితిలో నామ సంకీర్తనం చేస్తూ నగర సంకీర్తనం చేస్తూ తిరుగుతున్నాడు. విచిత్రంగా ఏం జరిగిందంటే, వీడు నగర సంకీర్తనం చేస్తూ అక్కడికి వచ్చేటప్పటికి ఆ పిల్లవాడు పునర్జీవితుడై కిందకు వచ్చాడు. కాబట్టి ఇప్పుడు నేరము లేదు, ఇది లేదు, అయిపోయింది. సో ఆ విధంగా పరమాత్మ వాళ్ళని అనుగ్రహించడం జరిగింది. ఇక్కడ మనం కావాల్సింది ఏంటంటే, భగవంతుడి పట్ల మాత్రమే నైవేద్యం పెట్టడం కాదు, చేసిన నైవేద్యాన్ని వచ్చిన వాళ్ళందరికీ కూడా సమానంగా నువ్వు పెట్టగలగాలి. అది అప్పుడు భగవద్భక్తుల పట్ల నీకు ఆదరం ఉన్నదనే సంగతి తెలుస్తుంది. అర్థమైందన్న? మన ఇంట్లో మిగిలిపోయిన వాడికి వేసి పెట్టకూడదు, అది కరెక్ట్ కాదు.